హాయ్ ఫుడ్ లవర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వర్సటైల్ చిన్ను కిచెన్లో. ఈరోజు మనం ఎంతో టేస్టీగా తింటూ ఉంటే ఇంకా తినాలనిపించేంతగా అనిపించే పోహా మిక్చర్ అయితే తీసుకొచ్చేసానండి. ఇది ఎంత టేస్టీగా ఉంటుందో, పోహా అంటే ఇష్టం లేని వాళ్ళు కూడా ఇలా చేసి పెట్టండి, ఇష్టంగా మళ్ళీ మళ్ళీ చేయమని అడిగి చేయించుకొని తింటారు. అంత బాగుంటుంది. టేస్ట్ని పెంచడానికి చిన్న చిన్న సీక్రెట్ ఇంగ్రీడియంట్స్ యాడ్ చేశాను. అవేంటో చెప్తాను, స్కిప్ చేయకుండా ఫుల్ వీడియోని చూడండి. ఇంకెందుకండి ఆలస్యం, మిక్చర్కి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ని అండ్ పోహా మిక్చర్ ప్రాసెస్ని స్టార్ట్ చేసేద్దాం పదండి. పోహా మిక్చర్కి మనకి ఒక స్మాల్ కప్లో 1 కప్ పీనట్, 1 కప్ జీడిపప్పు, 1 కప్ పుట్నాల పప్పు, 1 కప్ గార్లిక్, సరిపడా బ్లాక్ సాల్ట్, 1 కప్ కర్రీ లీవ్స్, ఒక 6 పచ్చిమిర్చి స్ట్రైట్ కట్ చేసి పక్కన ఉంచుకోవాలి. నేను 200 గ్రామ్స్ పోహా క్వాంటిటీతో ఇంగ్రీడియంట్స్ని చూపెడుతున్నాను. వీడియోలో చూపెడుతున్న పేపర్ పోహా అయితేనే మిక్చర్కి చాలా బాగుంటుందండి. ఇలా పెద్దగా ఉంటుంది పోహా అయితేను. పోహా క్రష్ అయ్యి పౌడర్ అయి ఉంటుంది. ఆ పౌడర్ని మనం స్ట్రైనర్తో స్ట్రైన్ చేసుకుందామండి. ఈ పౌడర్ మిక్చర్లో బాగోదు. తర్వాత క్లీన్ చేసుకున్న పోహాని లో ఫ్లేమ్లో వితౌట్ ఆయిల్తో 5 మినిట్స్ వరకు క్రిస్పీగా అయ్యే వరకు ఫ్రై చేసుకుందాము. 5 మినిట్స్ తర్వాత పోహాని కూల్ అవ్వడానికి పక్కన పెట్టేసుకుందామండి. అదే కడాయిలో పప్పులు ఫ్రై చేసుకోవడానికి ఆయిల్ హీట్ చేసుకుందాము. ఆయిల్ హీట్ అయ్యాక జీడిపప్పు ఎప్పుడూ లో ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలి. తర్వాత పీనట్ని కూడా మీడియం కలర్లోకి చేంజ్ అయ్యే వరకు ఫ్రై చేసి పక్కన పెట్టుకుందాము. పుట్నాల పప్పు కూడా లో ఫ్లేమ్లోనే ఫ్రై చేసి పక్కన పెట్టుకుందాము. అన్నీ కలిపి ఫ్రై చేసుకోవచ్చు కదా, ఒక్కొక్కటిగా ఎందుకు అని డౌట్ వచ్చిందా? వచ్చే ఉంటుందిలేండి. అన్నీ కలిపి వేసేస్తే కొన్ని త్వరగా ఫ్రై అయ్యేవి బ్లాక్ కలర్లోకి వచ్చేస్తాయి. అందుకని సపరేట్గా ఫ్రై చేసుకుంటున్నాము. తర్వాత క్రష్ చేసుకున్న గార్లిక్, స్ట్రైట్ కట్ చేసుకున్న గ్రీన్ చిల్లీస్ని కూడా వేసుకొని 5 మినిట్స్ హై ఫ్లేమ్లో ఫ్రై చేసుకుందాము. తర్వాత ఆవాలు, ఉద్దిపప్పు ఫ్రై అయ్యాక 1 స్పూన్ పసుపు, కొంచెం ఇంగువ పౌడర్ యాడ్ చేసుకొని ఫ్రై చేసి పక్కన పెట్టేసుకుందాము. తర్వాత ఫ్రై చేసుకున్న పోహాలోకి విత్ ఆయిల్తో యాడ్ చేసుకుంటున్నాను. తర్వాత టేస్ట్కి సరిపడా బ్లాక్ సాల్ట్ని కూడా యాడ్ చేసి ఫ్రై చేసిన పప్పులన్నీ కూడా యాడ్ చేసుకొని ఈవెన్గా కలిపేసుకుంటే మన పోహా మిక్చర్ రెడీ అయిపోతుందండి. సాయంత్రం పూట టీ, కాఫీలోకి ఈ పోహా మిక్చర్ సూపర్గా ఉంటుంది. క్రిస్పీగా ఫ్రై చేసిన పప్పులు పంటి కింద పడుతూ ఉంటే తినడానికి చాలా బాగుంటుందండి. నా వీడియో నచ్చిందా? ఈరోజు మీకోసం ఒక టిప్. పోహాలో ఉన్న పౌడర్ పోహాతో ఫ్రై చేస్తే బ్లాక్గా అయిపోయి కలర్ చేంజ్ అయిన స్మెల్ వచ్చేస్తుందండి. అందుకే మనం ఆ పౌడర్ని సపరేట్ చేసాము. వీడియో అండ్ టిప్ నచ్చితే ఓసారి మీరు కూడా తప్పకుండా ట్రై చేసి టేస్ట్ని ఆలస్యం చేయకుండా షేర్ చేసేసేయండి మరి.